ప్రస్తుతం మనతో పాటు రజితా రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు. రజితా రెడ్డి గారు చెప్పండి, ఈ రోజు అంటే 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు, అందులో మీరు భాగస్వామ్యం అవ్వడం, ఈ బాహుబలి సభ గురించి ఏం చెప్తారు? నిజంగా 25 సంవత్సరాల రజతోత్సవ సభ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇలా ఈ బాహుబలి మీటింగ్ అంతకంటే ఎక్కువ ఏదైనా ఉంటే కూడా వాడొచ్చు. నిజంగా ఇలా ఎడ్ల బండు కట్టుకొని సైతం ప్రజలు తరలి వస్తున్నారు. కేసీఆర్ గారు ఏం సందేశం ఇస్తారు? కేసీఆర్ గారు ఇలా కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణను ఎలా విముక్తి చేస్తారని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారి సందేశం కోసం ఇప్పటి నుంచే టీవీల ముందు కూర్చున్నారు. వీలైన వాళ్ళు తరలి వస్తున్నారు స్వచ్ఛందంగా. నిజంగా ఇలా రోడ్లు చూస్తుంటే గనుక గులాబీ దండు, హైదరాబాద్ వరంగల్ మొత్తం గులాబీ దండు పులుముకున్నదండి. సూర్యుడు కూడా ఇలా గులాబీ రంగులో ఉదయించిండని చెప్పొచ్చు. అంత గులాబీ దండు స్వచ్ఛందంగా తరలి వస్తుంటే ఏమంటారు? సారీ, డెఫినెట్ గా అతి తక్కువ టైంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా వాళ్ళు ఏమైనా అనొచ్చండి. ఫెయిల్ అయినోడు 4 మాటలు చెప్తాడు, అదంతా పట్టించుకునే స్టేజ్ లో లేరు. తెలంగాణ సమాజం గానీ ఇలా యావత్ తెలంగాణ తెలుగు ప్రజలు గానీ కేసీఆర్ కోసం చూస్తున్నారు. ఇలా కేసీఆర్ గారు తిరిగి రావాలని పండు ముసలి నుంచి పసి పిల్లల దాకా కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసిన అన్ని కూడా అబద్ధ ప్రచారాలు, ఏవి కూడా ప్రజాక్షేత్రంలో నడవవు. డెఫినెట్ గా ఈ సభ తర్వాత నిజంగా ప్రజల్లో చేంజ్ వచ్చింది, మార్పు వచ్చింది. మళ్ళీ బీఆర్ఎస్ కావాలి. కేసీఆర్ గారి టైంలో ఎంత బాగుండే, ఇలా ఆడవాళ్ళ నుంచి వృద్ధుల నుంచి పసిపిల్లల వరకు మంచి అంటే ఇంటింటికి కేసీఆర్ గారి పథకాలు అందని గడప లేకుండే. మరి ఇప్పుడు అవే పథకాలు కొనసాగించే స్టేజ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ఇలా సమస్తం సకల జనులు కూడా ఇలా తీవ్ర వ్యతిరేకతను చూపిస్తున్నాయి. ఇలా కేసీఆర్ గారి కోసం యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. డెఫినెట్ గా ఈ సభ తర్వాత కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇలా ఎన్నో అడ్డంకులు సృష్టించినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా అవన్నీ కూడా ఛేదించుకుంటూ సభకు రావడం జరుగుతుంది. నిజంగా ఈ సభ తర్వాత పరిస్థితులు ఇంకా కూడా చేంజ్ అయితే డెఫినెట్ గా మళ్ళీ కేసీఆర్ గారి కోసం ప్రజలు ఎదురు చూసే టైంలో ఉన్నాం. 10 సంవత్సరాలు అధికారంలో ఉంటామని ఎవరైనా అనుకుంటారు, వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇది తీవ్ర వ్యతిరేకత మనం సృష్టించింది కాదు, వాళ్ళకు వాళ్ళు చేసుకున్న అదేంటి ఫలితం. ఇలా కాంగ్రెస్ నేతలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజల్లో తిరిగితే ఉమ్మేసే పరిస్థితి తెచ్చుకున్నారు. చేస్తానన్న ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఇలా అబద్ధపు హామీలతో అరచేతుల్లో స్వర్గం చూయించి ఇలా ప్రజలను మభ్యపెట్టి బూటకపు మాటలతో ఇలా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకెక్కినప్పటి నుంచి కూడా ప్రజలను పట్టి పీడిస్తూ ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఈ కాంగ్రెస్ కబంధ హస్తాలు, కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తం అని చెప్పేసి ప్రజలు